రోడ్డు కావాలని పాత రోడ్డు గురించి మాత్రమే మీరు అనుకుంటున్నారు కానీ పాత రోడ్డు కాకుండా కొత్త రోడ్డు కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా గంగ రోడ్డు కూడా అతి త్వరలోనే గంగకు ఉన్నటువంటి 2 తొవ్వలు ఉన్నాయి. గొలకంగా పరిశీలించి ఈ తొవ్వ వెలుగన్నూరు నుండి నెరికి వెంకటపూర్ వరకు మొన్ననే బీటీ రోడ్డుకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ పెళ్లిగూడు గుట్టకైతే అందరూ కూడా వరకు మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ లో దాదాపు 36 కోట్ల దాదాపు ఆల్రెడీ ఐదర్ వర్క్ నడుస్తున్నాయి అండ్ దాదాపు 18 to 20 crores కి ఆల్రెడీ బిల్స్ అయిపోయింది, అంటే పని పూర్తి అయింది. దాంతో పాటు ఇప్పుడు ఐ థింక్ విదిన్ కొంచెం టైం తర్వాత మీ దగ్గర కొంచెం చెప్పారు, కొంచెం టైం తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో మనకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిట్లో చూస్తే దాదాపు 1200 to 1500 బెడ్స్ ఉంటుంది. అంటే ఒక నియోజకవర్గంలో 2 lakhs to 3 lakhs జనాభా కోసం ఎంత పర్ పాపులేషన్ బెడ్స్ చూస్తే ఐ థింక్ హైదరాబాద్ లో కూడా ఆ చుట్టుపక్కల జిల్లాలో కూడా అంత ఉండదు. సో ఈ మన ఎమ్మెల్యే గారికి ఐ థింక్ చెప్పారు, అంటే 5 years కాకుండా 50 years కి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసేసి మంచిర్యాల నియోజకవర్గంలో మనం ఎలా పని చేస్తున్నామో దానికి మిగతా వాళ్ళు ఫాలో చేయాలి ఈ ఆలోచనతో ఉన్నారు. ఇంకా దండపల్లిలో ఐ థింక్ రేవన్పల్లిలో 4000 పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు ల్యాండ్ ఐడెంటిఫై అయింది, తొందరగా వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు ఇంకా కొన్ని అంశాలు చెప్పారు, కొన్ని ఇప్పుడు శాంక్షన్స్ వస్తుంది. సో దానికి అంటే ఒక పర్సన్ కి చూస్తే అంటే వాళ్ళు సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు లేవు, కానీ ఫ్యూచర్ జనరేషన్ లో డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి విద్య వైద్యం ఫ్రీగా ఉండాల్సింది. తర్వాత అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ వస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వాళ్ళకి అవసరం ఉంటుంది ఉద్యోగం కోసం లేదా ఏమైనా ప్రైవేట్ సెక్టర్ లో, ఈ 2 ఫ్రీగా ఉంటుంది. తర్వాతే వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. సో దాని మీద స్పెషల్ ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఫోకస్ ఉన్నాయి, మన ఎమ్మెల్యే గారికి కూడా స్పెషల్. ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే ఇంటింటికి ఒక స్యూర్డ్ పవర్ ఉంటుంది. ఎందుకు పవర్ జనరేషన్ యూనిట్ మీ దగ్గరే ఉంటుంది, అంటే మీరే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సో దాంతో పాటు ఈ ఎన్వైరన్మెంట్ కోసం కూడా పర్యావరణం కోసం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే విపరీతంగా ఎండాకాలం ఉంటుంది, విపరీతంగా ఒక్కసారి వర్షం అవుతుంది. మళ్ళీ దానికి రీజన్స్ ఏమున్నాయి, మన కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో ఈ సోలార్ పవర్ నుంచి మంచిగా గాలి ఉంటుంది, మంచి ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అన్ని మంచిగా ఉంటుంది. దానికి ఇది ఆరోగ్యం కూడా దాని నుంచి చాలా మంచిగా ఉంటుంది. సో భరించలేక బాధపడుతున్న ప్రజలను చూసి ఎన్నికల కన్నా ముందే ఏదైతే హామీ ఇచ్చిందో దానికి ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 3 నెలలు 4 నెలలు అయిపోయింది. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అది మొదలుపెట్టినాం. ఇక్కడ 640 ఇళ్లున్నాయి. అందులో 548 మంది మాత్రం జీరో బిల్, అంటే 200 యూనిట్ల కరెంటు మాఫ్ అవుతుంది. 200 యూనిట్ల పైన కాలే ఇళ్ళు 8 మాత్రమే ఉంది. ఇంకొక 52, 32, 82, 84 ఇళ్ళు వాటికి వస్తలేదు. మరి వాటికి మీ డిఫెక్టా మా డిఫెక్టా లేకపోతే మా ఎంఆర్ఓ డిఫెక్ట్ చూసుకొని వాళ్ళకు కూడా ఇప్పించి ఏర్పాటు చేయండి. అదేవిధంగా
772 మూటలు ఉన్నాయి ఇక్కడ. ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 3వ ప్రాజెక్టు, అంటే వాళ్ళిద్దరి దగ్గర మన 3వ ప్రాజెక్ట్ కింద మొత్తం సోలార్ విలేజ్, అంటే కరెంటు సంబంధం లేకుండా, అంటే ఈ కరెంటు సంబంధం లేకుండా ఇక్కడనే సోలార్ పెట్టి ఇక్కడనే కరెంట్ ఉత్పత్తి చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగా మోటార్లకు కూడా సోలార్ మోటార్లు పెడుతున్నాం. అదేవిధంగా ఇళ్లలో కూడా ఇంతకుముందే పొద్దున ఎస్సీ గారు చెప్తే వాళ్ళు ఇల్లు సర్వే చేసినట్ట 400 ఇల్లు సర్వే చేస్తే 168 ఇళ్ళేమో స్లాబులు ఉన్నాయట, మిగతా వాటి స్లాబులు లేవు. అదే మాట్లాడుతున్న వాటితో దాన్ని కూడా చూసి ఎట్లా చేద్దాం అనేది తప్పకుండా మిగతా ఇళ్ళు కూడా సర్వే చేసి అన్ని ఇళ్లకు ఈ సోలార్ ద్వారా కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్లు కూడా గ్రామ పంచాయతీ మనీ ఫర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యూస్ గ్రామ పంచాయతీ, దే కెన్ మెయింటైన్ ద గ్రామ పంచాయతీ ఆఫీస్. ఇక మిగతా విషయాలు ఇప్పుడు తిమ్ముడు చెప్పి నేను ఒక్కసారి చెప్తా. ఈ దండపల్లి మండలానికి సంబంధించిన మటుకు నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన అవసరం లేదు. ఈ వారం లేకపోతే సోమవారం ఈ 3-4 రోజులు లేకపోతే ఇంకొక 3-4 రోజుల్లో శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్స్ 4 లిఫ్ట్ అవుతున్నాయి. ఒకటి గూడెం, ఒకటి ద్వారక, ఇంకోటి గుర్రం, ఇంకోటి మొదల. 4 లిఫ్ట్లు అయితే 4 లిఫ్ట్ల ద్వారా ఈ గోదావరి ఎమ్మడున్న 12 గ్రామాలు, మిగతా 3 ఆమ్లెట్లు, ఎక్కడెక్కడైతే ఇదివరకు నీళ్ళకి ఇబ్బంది ఉందో అన్నిటికీ నీళ్ళు అవుతున్నాయి. గూడెం కూడా స్ట్రెంథెన్ చేసి ఆయనతో మిగిలిన 2 కిలోమీటర్ల పైప్ లైన్ వేసేస్తే ఆ గూడెం కూడా పర్మనెంట్ ఉంటుంది. 3 టీఎంసీలు అవి, ఒక 2 టీఎంసీలు ఇవి. దీని ద్వారా కడెం కూడా వచ్చేస్తాం అనుకుని ఈ మండల్ సంబంధించిన మటుకు ఎన్నికల కన్నా ముందు నేనైతే చెప్పినా ఆ మాట వచ్చే వర్షాకాలంతో నీళ్ళు ఇచ్చి ఆ మాట పూర్తవుతుంది. నీళ్ళు వస్తాయి. నీ పెరానికి నీళ్ళు లేకపోతే వచ్చే వానకాలం నీళ్ళు లేకపోతే అన్నాడు చేయబట్టాడు. పెడతానని చెప్తాను. ఇక మిగిలింది దండపల్లి మండలానికి సంబంధించిన ఇక్కడ తపాలపూర్ చెక్ పోస్ట్ కాడ నుంచి కరీంనగర్ చౌరస్తా వరకు 172 కోట్లు R&B రోడ్ను 4 లేన్ చేసుకుంటూ మధ్యలో డివైడ్ తో పాటు అది కూడా ఆల్మోస్ట్ సరిగ్గా సంతకం పెట్టారు. డిపిఆర్ కోసం పెట్టారు, అవి కూడా వచ్చేస్తాయి. అదొక 172 లిఫ్ట్ ఒక 120 ఎంత అవుతుంది, 300. ఇది కాకుండా స్కూల్ ఏదైతే మొదలుపెట్టినా దాదాపు ఫస్ట్ 100 స్టార్ట్ అయితే కావచ్చు. ఒక 5 ఏళ్ళ లోపల 500 అయితే 1000 తెలియదు, అంతమందికి అవుతుంది. ఇక మిగిలిన ఈ ఈజీఎస్ పనులు మన SDF కానీ లేకపోతే DMDF క్లాస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ us the Manchirala constituency this opportunity, and definitely you will live up to your expectations with the support of district administration led by Kumar Deepak. And not only this project, I would request your good sirs to give all the pilot projects to our constituency only. We will show our work and we will see that the first whichever project we will give in the state, we will make it first. We'll see that everything is completed and we'll hand over to you so that you can make this constituency role model for the rest of the state. Thank you very much. Thank you very much for the district administration and electricity department and other departments also. Thank you very much. ప్రత్యేకంగా ప్రజలందరికీ మరొకసారి అమలు